ఓజీ మూవీ ట్రైలర్ అరాచకం అంతే. సో హాయ్ గైస్, ఓజీ మూవీ ట్రైలర్ యూట్యూబ్లో స్ట్రీమ్ అయిందా, నువ్వు ఎలా రివ్యూ ఇస్తున్నావు అని అడగొచ్చు. సో నిన్న వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఈవెంట్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. కొంతమంది వచ్చేసరికి వీడియో అయితే తీయడం జరిగింది, యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. సో అది చూసి రివ్యూ అయితే ఇస్తున్నాం. సో నాకు ఎలా అనిపించింది అనేది మాట్లాడేసుకుందాం. సో దీవివి వీళ్ళు చేసిన వర్స్ట్ ప్లానింగ్తో నిన్న ట్రైలర్ అయితే మనం అయితే చూడలేదని చెప్పొచ్చు. అసలుకి చాలా అంటే చాలా పెద్ద తప్పైతే వీళ్ళైతే చేసిరని చెప్పొచ్చు. పీకే ఫ్యాన్స్తో పెట్టుకున్నారు. నిజం చెప్తున్నా, పచ్చి బూతులు వచ్చేసరికి మన డివి బ్యానర్స్కి అయితే తిడుతున్నారని చెప్పొచ్చు. సో అయినా సరే నేను ఈవెంట్ అయితే అద్దరిపోయింది. బట్ వర్షం అయితే పడింది, లేకపోతే ఇంకా గ్రాండ్గా ఇంకా అయితే ఈవెంట్ అయితే ఉండేనేమో. బట్ వర్షం వల్ల అయితే ఈవెంట్ అయితే ఆపేసిరని చెప్పొచ్చు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కావచ్చు, ఇంకా మన తను చెప్పిన ఆ మాటలు కావచ్చు, ఆ స్పీచ్ కావచ్చు, అర్జున్ దాస్ అసలుకి మామూలు లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ట్రైలర్ వచ్చేసరికి అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అసలుకి ఒక్కొక్క షాట్లో అర్జున్ దాస్ కావచ్చు, ఇమ్రాన్ హసీన్ కావచ్చు, మన ఓమి, ఇంకా మన అర్జున్, ఇంకా మన ఓజాస్ గంభీర, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. అస్సలకి మామూలుగా లేదు, పిచ్చి పీక్స్లో అయితే ఉందని చెప్పొచ్చు. లాస్ట్లో ఒక షాట్ ఉంటుంది భయ్య, పవన్ కళ్యాణ్ గారు అలా అరుస్తారు, అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ట్రైలర్లో విజువల్స్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఎక్కడ గ్రీన్ స్క్రీన్ వాడలేదు, ప్రాపర్ లొకేషన్లోనే షూట్ చేసిరని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. షూటింగ్ అయితే ఆ లొకేషన్ కావచ్చు చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో పీకే గారు అయితే ఓజీ సినిమాతో తెలుగు రికార్డ్ అయితే తిరగరాస్తారు అని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క షార్ట్స్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు. అసలుకి ఆ విజువల్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమ్మనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు. అసలుకి ఈ మూవీని అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రెడిక్ట్ అయితే మనం అయితే చేయొచ్చు. సో సుజిత్ గారు ఏం ప్లాన్ చేసి ఉండొచ్చు అనేది మన మూవీలో అయితే చూడాలి. సో చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, ఓజీ సినిమా అయితే రికార్డ్‌ను తిరగరాస్తుంది అని చెప్పొచ్చు. అసలుకి పీకే గారు నిన్న ఆ కత్తి పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు భయ్యా! అదైతే నిజంగా అరాచకం. ఇలాంటి ఎంట్రీ సీన్ మన పీకే గారికి ఉంటుంది అంటే ఈవెంట్‌లో అంటున్నా. ఈవెంట్‌లో ఇలాంటి ఎంట్రీ సీన్ ఉంటుందని అనుకోలే. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో అలాంటి ఎంట్రీ సీన్ అయితే చేయలేదు. ఆబ్వియస్‌గా చెప్తున్నా, చెయ్యలేరు గూడా. అసలుకి ఆ కత్తి పట్టుకొని అలా వస్తున్నాడు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గూస్ బంప్స్ పోతారు, మొత్తం పోతారు. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. ట్రైలర్ ఇది నా రివ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ మూవీ అడ్వాన్స్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నిజం చెప్తున్నా, తెలుగు స్టేట్‌ని, ఇండియన్ మొత్తాన్ని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మన ముందుగా వచ్చేసరికి మన తెలుగు స్టేట్‌లో ఈ సినిమా అడ్వాన్స్‌గా 15 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ నుంచి ఒక 2 కోట్ల గ్రాస్. మనకి ఇంకా ఓవర్‌సీస్‌లో అంటే బాలీవుడ్‌లో సరిగ్గా ప్రాపర్ బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా ఓవర్‌సీస్ నుంచి మన ఓవర్‌సీస్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ ఇలాంటి అక్కడి నుంచి 30 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకైతే 45 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అందుకుందని చెప్పుకోవచ్చు. ఓజీ క్రేజ్ అయితే మామూలు లేదు. ఒక్కసారి ట్రైలర్ రావాలి, రికార్డ్‌ని తిరగరాస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు. అసలుకి ఎంత హైప్ ఉందంటే గ్రౌండ్ లెవెల్‌లో ఎప్పుడొస్తే ఎప్పుడు చూడాలని ఉంది అని చాలామంది అయితే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. ఓజీ సినిమా కోసమని చెప్పుకోవచ్చు. రికార్డ్స్ అయితే పెడుతుందని చెప్పుకోవచ్చు. కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. అసలుకి మన నైజాం, సీడెడ్, నెల్లూరు, గుంటూరులో అసలుకి బీభత్సం కలెక్షన్ అని చెప్పొచ్చు. అడ్వాన్స్‌తోనే 45 కోట్ల గ్రాస్ అంటే ఇది నిజంగా అరాచకం. ఈరోజు ఈవినింగ్ అయ్యే వరకు 50 కోట్ల గ్రాస్ అందుకున్న షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్‌లో గ్రౌండ్ లెవెల్‌లో హైప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది మన ఓజీ మూవీ అడ్వాన్స్ కలెక్షన్ కావచ్చు, ఓజీ మూవీ ఒక రివ్యూ కావచ్చు. మరి మీకెలా అనిపించింది ఆ ట్రైలర్ చూసినప్పుడు స్టేడియంలో? అంటే మనకి ఓజీ ఈవెంట్‌లో మరి నేనైతే అక్కడనే చూసిన, అందుకోసం నేనైతే రివ్యూ అయితే చేస్తున్నాను. ఎప్పుడు వాళ్ళ యూట్యూబ్‌లో ఎప్పుడైనా అప్‌లోడ్ చేయని, అప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడేసుకుందాం. ఓకే. బాయ్. సీ యూ.